ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నడ్డు విరిచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు రైతులకి యూరియా అందించలేక ఈ చేతగాని ప్రభుత్వం నిజంగా చాలా రైతుల అవస్థలు ఈరోజు చూడలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా ఈరోజు అన్ని ఆర్డీఓ ఆఫీసుల దగ్గర ర్యాలీ చేపెడతా ఉంటే 4 రోజుల నుంచి వీళ్ళకి లేని ఇబ్బందులు 4 రోజుల క్రితమే పర్మిషన్లు పెడితే ఓవరాల్ గా కూడా అందరూ మీరు శాంతియుతంగా చేసుకోండి అని పోలీసు వారు చెప్పారు. వాటన్నిటిని కూడా పక్కన పెట్టి రాత్రి 11 గంటలకి నోటీస్ ఇచ్చి మీరు హౌస్ అరెస్ట్ అండి, మీరు బయటికి వెళ్ళడం లేదని చెప్పారు. చాలా దారుణమైన అంశం. చంద్రబాబు నాయుడు లోకేష్ ఏది చెప్తే అది చేస్తా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజ్ వస్తుంది, వాళ్ళకి ఎక్కడ పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా అడ్డుకోవడం చాలా దారుణమైన అంశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల కష్టాలు ఈ రోజు వర్ణనాతీతం. గ్రామాలకు వెళ్తే యూరియా లేదు, యూరియా కావాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్లిప్పులు రాసిస్తే యూరియా ఇస్తారు, లేదా వాళ్ళ ఇళ్లలో దించుకొని వాళ్ళ ఇంటి ముందు నించుని భిక్షాందేయి అని వాళ్ళు అడుక్కోవాలి. వాళ్ళు రైతులు పోయి గతంలో ఎలా ఉంది, గతంలో ఈరోజు ఆర్బీకేలు ఉంటే రైతు భరోసా కేంద్రాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ రైతు భరోసా కేంద్రాల్లో పాస్బుక్లు తీసుకొని ఎవరైతే సీరియల్ గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేశాం. ఇవాళ గ్రామంలో గట్టు దగ్గరకే యూరియా ఫెర్టిలైజర్స్ అన్ని కూడా సప్లై చేశాం. ఈ రోజు ట్రాన్స్పోర్ట్ కే ఒక్కో బస్తాకి 30 రూపాయలు అదనంగా రైతు ఖర్చు పెట్టాలి. 260 రూపాయలు మార్కెట్ లో ఉంటే ఇవాళ బ్లాక్ లో దాన్ని 380-400 రూపాయలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. అదనంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు. ఇవి కాకుండా మళ్ళీ ఇవి కొంటేనే కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని కొంతమంది ఆంక్షలు. ఈ 1400 రూపాయలు పెట్టి కాంప్లెక్స్ ఎరువులు కొనాలి, 266 రూపాయలు పెట్టి యూరియా కొనాలి. ఈ కాంప్లెక్స్ ఎరువులు 1400 పెట్టి కొంటేనే యూరియా ఇస్తామని కొంతమంది దళారులు ఈ రోజు మాట్లాడే కార్యక్రమం. ఈరోజు చెక్ పోస్టులు దాటి తెలంగాణకు వెళ్తుంది యూరియా అంతా కూడా. యూరియా అంతా బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ సొసైటీ అధ్యక్షులు గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని యూరియాని బ్లాక్ లో పెట్టుకొని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందించే ఎవరు రైతు అనే వాడికి పార్టీ ముద్ర వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. పార్టీ ముద్ర వేసి రైతులకి ఇవాళ ఫెర్టిలైజర్స్ కూడా అందనీయకుండా చేసే కార్యక్రమం చేయటం చాలా దారుణమైన అంశం. అట్లానే పంటల బీమా ఇంతవరకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనే స్వయంగా ఉచితంగా అన్ని పంటలకు కూడా బీమా చేసేవాళ్ళు. ఇవాళ ఏదైనా తుఫాను వచ్చినా ఏదైనా పంట నష్టం జరిగినా ఇవాళ రైతులకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ పెట్టి కేవలం 60 రోజుల్లో రైతు అకౌంట్ లో డబ్బులు జమ చేశాడు. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ అనేది లేనే లేదు. అట్లానే రైతు భరోసా ఈరోజు అన్నదాత సుఖీభవన్ పేరు మార్చాడు. కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా 20,000 రూపాయలు మేమే ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు, లోకేష్. ఇవాళ ఏం చేస్తున్నారు, ఇవాళ కేంద్రం నుంచి వచ్చిన 2,000 వీళ్ళు ఇచ్చే 5,000, 7,000 కలిపి గత సంవత్సరం ఎవరికి ఇవ్వాల, ఈ సంవత్సరం 7,000 ఇచ్చారు. ఆ 5,000 రూపాయలు పెడితే 4 కట్టలు కూడా ఫెర్టిలైజర్స్ యూరియా కూడా దొరికే పరిస్థితి, కొనే పరిస్థితులు లేడు రైతు. నాటు వేసుకోవడానికి ఈరోజు ఎకరానికి 5,000 రూపాయలు అవుతా ఉంది. మరి ఏ విధంగా పెట్టుబడి చేసుకోవాలి? పండించిన పంట గిట్టుబాటు ధర ఉందా? మిర్చికి లేదు, కందులకి లేదు, వరికి లేదు, దేనికి ఈరోజు గిట్టుబాటు ధర లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఒకటే, చంద్రబాబు నాయుడు మనసులో వ్యవసాయం దండగా అది స్వయంగా దర్శిలో చెప్పాడు. ఇదే ఆచరణలో ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెడుతున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండగ చేసేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజు రైతుల పక్షాన నిలబడి ఈ కార్యక్రమం చేస్తుంటే మీరు అడ్డుకోవటం ఏమాత్రం సమంజసం కాదు. చంద్రబాబు నాయుడు రైతుల యొక్క కన్నీళ్లు తుడిచిన వాడే నిజమైన ప్రభుత్వం. రైతుల పట్ల ఈ రోజు మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదు. రైతుల కన్నీళ్ళలో కొట్టుకుపోవడం ఖాయం అని చెప్పి తెలియజేస్తుంది.